నమస్తే, వెల్కమ్ టు సేమ్ టుడే. నేను సహస్ర. ఏపీలో కూటమి సర్కారు ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా మంత్రులపై సీఎం చంద్రబాబు అసంతృప్తిగా కనిపిస్తున్నారు. ఇప్పటికే కేబినెట్ భేటీలతో పాటు పలు సందర్భాల్లో మంత్రుల వైఖరిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే జనసేన ఎమ్మెల్సీ నాగబాబుకు కేబినెట్ లో స్థానం కల్పించాల్సిన పరిస్థితి ఉందని, దీంతో ఆగస్టు 6న కేబినెట్ ప్రక్షాళనకు చంద్రబాబు ముహూర్తం ఖరారు చేసినట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. దీనిపై ఇవాళ టీడీపీ స్పందించింది. రాష్ట్రంలో ఏడాది పాలన పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వానికి పెను సవాలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా కేబినెట్ లో జూనియర్ మంత్రుల పనితీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సీనియర్లను పక్కన పెట్టడంతో పార్టీలోని అసంతృప్తి కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో విపక్ష వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో సాధ్యమైనంత త్వరగా కేబినెట్ ను ప్రక్షాళన చేసి సీనియర్లను తీసుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. కేబినెట్ ప్రక్షాళనలో భాగంగా ఏకంగా 8 మంది మంత్రులను తొలగిస్తారనే చర్చ కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో టీడీపీ ఇవాళ తమ అధికారిక ఫ్యాక్ట్ చెక్ ద్వారా మంత్రివర్గ ప్రక్షాళనపై స్పందించింది. ఆగస్టు 6వ తారీఖున మంత్రివర్గ విస్తరణ ఉండబోతుందని ప్రచారాన్ని టీడీపీ ఖండించింది. త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కొంతమంది మంత్రులకు ఉద్వాసన పలికి ఆ పదవులను వేరే వారికి ఇస్తున్నట్లు వచ్చిన కథనాలు పూర్తిగా వాస్తవమని టీడీపీ ఫ్యాక్ట్ చెక్ లో పేర్కొంది. దీంతో చంద్రబాబుకు మంత్రివర్గ విస్తరణ చేసే ఉద్దేశమే లేదని కూడా తేలిపోయింది. ఏపీలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో కేబినెట్ ప్రక్షాళనకు చంద్రబాబు సాహసించకపోవచ్చని తెలుస్తుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ తిరిగి కోలుకునేందుకు అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. దీంతో లిక్కర్ స్కామ్ దర్యాప్తులో వేగం పెంచిన కూటమి సర్కారు జగన్ కు అవకాశం ఇవ్వకుండా అడ్డుకుంది. అదే సమయంలో జగన్ అరెస్ట్ చేస్తారన్న ప్రచారాన్ని కూడా పెద్ద ఎత్తున తెరపైకి తెస్తుంది. ఇలాంటి సమయంలో కేబినెట్ ప్రక్షాళన లేదా విస్తరణ పెట్టుకుంటే అందులో అసంతృప్తులు చాలా సులువుగా వైసీపీ తలుపు తట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి చంద్రబాబు ఆ రిస్క్ తీసుకోరనే తెలుస్తుంది. జిల్లాల పేర్లు, సరిహద్దులు, రెవెన్యూ డివిజన్ల, మండలాల పునర్వ్యవస్థన పైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది ఏపీ ప్రభుత్వం. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో అప్పటి వరకు ఉన్న 13 జిల్లాలను 26కు పెంచింది. జిల్లాలతో పాటుగా మండలాల పైన ప్రభుత్వానికి పెద్ద సంఖ్యలో వినతులు వచ్చాయి. దీంతో వీటిపైన అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని 7 మంత్రులతో కూడిన కేబినెట్ సబ్ కమిటీకి బాధ్యతలు అప్పగించింది. ఇక అమరావతికి ప్రత్యేక జిల్లాగా చేసేందుకు కసరత్తు జరుగుతున్నట్లు కూడా సమాచారం. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వం చేసిన జిల్లాల పునర్వ్యవస్థీకరణ పైన ప్రజల నుంచి, ప్రజా ప్రతినిధుల నుంచి అనేక అభ్యంతరాలు, విజ్ఞప్తులు వచ్చాయి. విజ్ఞప్తులను పరిశీలించడానికి ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 26 జిల్లాలు, 77 రెవెన్యూ డివిజన్లు, 685 మండలాలు, 13,324 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ కమిటీ అన్ని అంశాలపై సమీక్షించి అవసరమైన మార్పులు, చేర్పులను సూచించింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా రాజధాని అమరావతిని ఒక ప్రత్యేక జిల్లాగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అమరావతిని జిల్లాగా ప్రకటించడం ద్వారా రాజధాని ప్రాంత అభివృద్ధికి మరింత ప్రాధాన్యత లభిస్తుందని భావిస్తున్నారు. అదేవిధంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మార్కాపురం కేంద్రంగా, ఉమ్మడి అనంతపురం జిల్లాలో హిందూపురం కేంద్రంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని బలమైన డిమాండ్లు ఉన్నాయి. వీటిని కమిటీ పరిశీలించనుంది. అన్నమయ్య జిల్లాకు రాయచోటి కాకుండా రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలని కొన్ని ప్రాంతాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మరికొందరు రాయచోటిని కొనసాగించాలని కూడా కోరుతున్నారు. ప్రస్తుతం ఏలూరు జిల్లా పరిధిలో ఉన్న నూజివీడు, కైకలూరు నియోజకవర్గాలను తిరిగి కృష్ణా జిల్లాలోని ఉంచాలని కూడా డిమాండ్లు వస్తున్నాయి. అదేవిధంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని వై రామవరం మండలాన్ని విభజించి కొత్త మండలాన్ని ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వ హయాంలోని హామీలు ఉన్నప్పటికీ అవి కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఈ అంశాన్ని పరిశీలిస్తుంది. కేబినెట్ సబ్ కమిటీల జిల్లాల పునర్వ్యవస్థీకరణను శాస్త్రీయంగా ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ చేపట్టాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియలో ప్రజల నుండి సూచనలు, అభ్యంతరాలను స్వీకరించి వాటి నివేదికలో చేర్చనున్నారు.